ప్రతిష్టాత్మకమైనటువంటి కార్పొరేషన్కి చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించి పార్టీ యొక్క విస్తృత ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నటువంటి మిత్రుడు శ్రీ బాబ్జీ గారికి, ఆ సోదరి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆదిలక్ష్మి గారికి, సురేష్ రెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వాస్తవంగా నేను బాబ్జీ గారిని అభినందిస్తానికి అని చెప్పి వచ్చాను ఇక్కడ. ఆయన తిరిగి నన్ను అభినందించే కార్యక్రమం కింద నేను మార్చేశాను. మీరు వారు ప్రత్యేకంగా వారు పిలిచారు. నేను విజయవాడ వెళదాం ఖచ్చితంగా అని అనుకున్నాను, కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంలో నేను అక్కడ హాజరు కాలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకసారి వస్తానని చెప్పి మా ఆదిలక్ష్మి గారికి వెళదామమ్మా ఒకసారి వెళ్ళొద్దామని చెప్తే ఆయన మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ముఖ చిత్రాన్ని మార్చి ఆయన అభినందనలో నా అభినందన కింద మార్చి నా గురించి చెప్పే పరిస్థితి. అటువంటి 3 పార్టీల యొక్క కార్యకర్తలని ఉద్దేశించి కలిసేటటువంటి మహర్భాగ్యం, అదృష్టం ఈ సందర్భంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులారు, మీ అందరికీ కూడా తెలుసు, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని అతి ఎక్కువ ప్రజానీకం అంతా కూడా గమనించిన తరువాత జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో మనం పోటీ చేయడం జరిగింది. కూటమి ఏర్పడింది సంతోషమే, కానీ కూటమి ఏర్పడటానికి అనేక మంది వ్యక్తులు, అంటే వలవల బాబ్జీ గారు లాంటి వాడు కూడా త్యాగానికి సిద్ధపడితే తప్ప ఇక్కడ ఆశించినటువంటి ఫలితానికి రాలేదనే విషయాన్ని సమర్థత ఉండి, శక్తి ఉండి పోటీ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు తగ్గి మిత్రత్వ ధర్మాన్ని పాటిస్తూ సీటును పక్కవారికి కేటాయించిన త్రికరణ శుద్ధిగా పనిచేసి గెలిపించి ఆ యొక్క గెలుపుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు, వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా మనపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇందులో ప్రధానంగా ప్రస్తావించవలసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా 50 నుంచి 60 సీట్ల వరకు వారు ఆనాడు ఆశించడం జరిగింది. కానీ వారి లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రానియకూడదనేటటువంటి ఒక కృత నిశ్చయంతో వారు ఉన్న కారణంగా తనకున్నటువంటి సంఖ్యని 18 కుదించుకుని, పార్లమెంట్ సభ్యులు కూడా కుదించుకుని అనేక విమర్శలకు ఆయన ఎదురయ్యాడు. ఆయన కూడా ప్యాకేజీ స్టార్ అని, డబ్బులకి అమ్ముడుపోయాడని, కులాన్ని తాకట్టు పెట్టాడని, ఇలాగ అనేక రకాల మాటలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా వెరవకుండా, తన మడమ తెప్పకుండా ఆయన చేసినటువంటి త్యాగం, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాన్ని గణనీయంగా తగ్గించి తిరిగి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయడానికి వారు చేసినటువంటి కృషి, ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సహజంగా త్రికరణ శుద్ధిగా వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్యన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని పెద్దగా చెలవలు వలవలుగా చేసి చూపించేటటువంటి కొన్ని పత్రికలు ప్రధానంగా దీని ఆధారంగా విడదీసేటువంటి ప్రయత్నం ఉంటాయి. కానీ త్యాగ నిరతతో రాష్ట్రాభివృద్ధి, దేశ శ్రేయస్సు ఆకాంక్షించేటటువంటి రాజకీయ పార్టీల దగ్గర మీరు ఆశించిన ప్రయోజనం ఎంత మాత్రం కూడా లభించదనేటటువంటి విషయాన్ని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మాకున్నటువంటి అనేక విషయాలు మాలో మేము చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే ఎదురుకెళ్ళేటటువంటి పరిస్థితి. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఒక వరుసలోకి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నష్టాలన్నీ కూడా ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు. తాము కూడా అమరావతికి కట్టుబడి ఉన్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కట్టుబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా విశ్వాసంలో తీసుకోండి అని చెప్పి వారు అప్పీల్ చేస్తున్నారు.
కానీ ఈ వేదిక నుంచి వారిని మేము అడుగుతున్నాం, మీరు అమరావతిని ప్రతిపాదించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో విభేదించినటువంటి రాజకీయ పార్టీ మీది కాదు. 2, అమరావతికి సేకరించే భూమి అది సరిపోదు, ఇంకా అదనంగా సేకరించాలని చెప్పి సూచన చేసేటటువంటి వ్యక్తి కూడా మీరే అయ్యి ఉన్నారు. 3, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, నాకే ఇల్లు ఉంది, నేను ఎక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి కూడా మీరే అయ్యి ఉన్నారు. మరి ఇన్ని మడమ తిప్పని వ్యక్తి అధికారం రాగానే 3 రాజధానుల గురించి మాట్లాడారు అంటే ఇంతకంటే పచ్చి అవకాశవాదం ప్రత్యక్షంగా ఉంటుందా ఎక్కడైనా దేశ రాజకీయాల్లో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటటువంటి ఆలోచనలు ఎవరు కూడా నేను విశ్వసించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్డీఏ సర్కార్ కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వెళ్తుంది. కేంద్రం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఈ మూడిట్లతోటి రాబోయేటటువంటి 3-4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుందనేటువంటి విషయం అంత మాత్రం కూడా అతిశయోక్తి కాదని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు నేను తెలియజేస్తాను. చిన్న సాధారణ కార్యకర్తని భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా పట్టణం నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళడం జరిగింది. నాకు మిత్రుడు బాబ్జీ గారు చెప్తూ, ఒకే ఊరిలో ఒక ఎంపీ ఉండగా అక్కడే ఆయనకి మంత్రి పదవి ఉండగా ఆ ఊరు నుంచి ఇంకొక వ్యక్తికి పార్లమెంట్ ఇస్తారనేటటువంటి విషయం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది జరగలేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పాలిస్తున్న అక్కడ కానీ, గుజరాత్లో కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లోని ఈ రకమైనటువంటి ఒక విస్పష్టమైనటువంటి ఒక అవకాశం నాకైతే లభించింది. కానీ నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. ఎంత గర్వంగా నేను చెప్తున్నానంటే, బీజేపీకి సీటు దఖలపడిన తర్వాత మా పార్టీకి చెందినటువంటి 89 శాసనసభ్యులు, 3 పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు, సంఘటనా మంత్రి అందరూ కలిసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని ఈ సీటు ఎవరికి ఇవ్వాలి అంటే, రాజకీయాల్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏది ఉన్నదో దాన్ని దాటుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అందరూ కూడా ఒకే ఒక్క పేరు, నా పేరు చెప్పలేదు. ఇది అనపోజిట్ క్యాండిడేట్గా నా పేరు చెప్పడం ఒక వింతే. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మనఃపూర్వకంగా స్వాగతించడం, చంద్రబాబు నాయుడు గారు స్వాగతించకపోతే దానికి మళ్ళీ ఇక్కడ జరిగే విషయం కాదు. ఎందుకంటే బీజేపీ శక్తితోటి పార్లమెంట్ సభ్యత్వం ఇక్కడ రాదు. వారు కూడా నన్ను గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆయన ఏకాభిప్రాయం చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా సీటు సత్యనారాయణ గారికి ఇవ్వాలనేటటువంటి మాట మాట్లాడటం. నేను అనుకున్నాను, రాజకీయాల్లో సాధ్యమేనా ఇది, వివాదాలు విభేదాలతో ఉన్నటువంటి చోట ఇటువంటి పరిస్థితి సాగుతుందంటే నా వరకు నాకు చాలా తృప్తినిచ్చేది రాజ్యసభ సీటు కంటే నన్ను అందరూ అన్అపోజ్డ్ క్యాండిడేట్గా ఒక్కటే పేరు చెప్పడం అన్నది నాకు చాలా గొప్పగా ఘనంగా అనిపించింది. పరమేశ్వరుడు నాకు అటువంటి బుద్ధిని, సత్సంకల్పాన్ని కల్పించాలని, ఇటువంటి మరి ఉన్నత విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి పాకా సత్యనారాయణ గారు రావడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా ఆయన తప్పనిసరిగా వెళ్ళి ఆ కార్యక్రమానికి వెళ్ళడం అనేది ఆయన అలవాటు. అలాగా ప్రజల్లో మమేకమై మరి ఈవేళ ఉన్నత శిఖరాలకి ఆయన చేరడం జరిగింది. ఈవేళ ఆయన్ని మనం సత్కరించుకోవడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ, మరి ఈవేళ ఆయన ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. స్థాపించిన నాటి నుంచి కూడా పార్టీకి మరి ఈ జిల్లాలో దశ నిర్దేశించిన ఒక మహా వ్యక్తి పాకా సత్యనారాయణ గారు. ఎన్నో పదవులు, మరి అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పార్టీకి చెందిన పదవులన్నీ ఆయన చేయడం జరిగింది. ఏ పదవి చేస్తే ఆ పదవికి న్యాయం చేసిన వ్యక్తి మన పాకా సత్యనారాయణ గారు. ఈవేళ ఆయనకి
భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ ఒక గుర్తింపునిచ్చి ఒక మహానాయకుడికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అంటే అది ఎంత మాత్రం మనం ఊహించింది కాదు, ఎవ్వరూ ఊహించని విధంగా. ఎందుకంటే మన జిల్లాలో ఆల్రెడీగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అయినా భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో వ్యవహరించే ఏ నాయకుడికైనా మరి ఈ రకంగా గౌరవిస్తుందని చెప్పి రాజ్యసభ సభ్యత్వం మన పాకా సత్యనారాయణ గారికి ఇచ్చి భారతీయ జనతా పార్టీ మరి బడుగు బలహీన వర్గాలకే ఒక ఆశాజ్యోతి అయినటువంటి మరి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇవ్వడం అనేది మదావహం. మరి ఇలాంటి కార్యక్రమంలో మరి మరి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ టీం అంతటికీ కూడా పేరు పేరున మరి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక నిబద్ధత, నిజాయితీ కలిగి కౌన్సిలర్గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం ఈవేళ మరి పెద్దల సభలో ఈవేళ గళవిప్పే అవకాశాన్ని కలిగించినందుకు మరి ఇక్కడ మరి మన జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ బలహీన వర్గాలనే హక్కును చేర్చుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి పాకా సత్యనారాయణ గారు అంటే తెలవని వ్యక్తి మరి మన జిల్లాలో ఎవ్వరూ లేరు. అందరికీ ఎవరు కనపడినా ఆప్యాయంగా పలకరించి చక్కని మాటలతోటి వాళ్ళకి దశ దిశ నిర్దేశించేలాగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వివాదాలకి అతీతుడైన అన్ని పార్టీలు కూడా ఆయనకి రాజ్యసభ వచ్చిందనంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందించిన సందర్భం అది. అలాంటి మహానాయకుడికి ఈవేళ మరి పార్టీ తగిన గుర్తింపు ఇచ్చింది. మరి ఆయన్ని మరి ఇప్పుడు ఈవేళ ఆయన ఊహించిన దానికంటే భారతీయ జనతా పార్టీ ఉన్నత శిఖరాల్లో ఆయన్ని కూర్చోబెట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ పదవే కాదు, ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.